రైతు సోదరులకు శుభోదయం. స్టర్లింగ్ పంప్ సమర్పించు నేల్తల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను శ్రవంతి. ప్రకృతి వ్యవసాయంతో భవిష్యత్ తరాలకు నాణ్యమైన భూమి, నాణ్యమైన ఉత్పత్తులు అందించాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. గుంటూరు జిల్లా తెనాలి డివిజన్లో 2 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల పొలాల్లో ఎటువంటి చీడపీడలు ఆశించకపోగా దిగుబడులు పెరుగుతున్నాయి. ఎక్కువ దిగుబడి రాబట్టాలన్న ఆలోచనతో రైతులు ఎడాపెడా వాడుతున్న రసాయన ఎరువులు భూసారాన్ని దెబ్బతీస్తున్నాయి. వీటి వాడకంతో భవిష్యత్ తరాలకు నాణ్యమైన భూమిని అందించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇలా చేయటం ద్వారా మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. కేవలం రసాయన ఎరువుల ద్వారానే కాకుండా ప్రకృతి సేంద్రియ వ్యవసాయంతో మంచి దిగుబడుల్ని సాధించొచ్చని చెప్తున్న ఏపీ ప్రభుత్వం వీటి కోసం భారీ సబ్సిడీలు ఇస్తోంది. రసాయన ఎరువుల వాడకం అటు భూమిని ఇటు ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ఎంత చేసినా రైతుకు అప్పులు పెరుగుతున్నాయే తప్ప ఆదాయం సమకూరటం లేదు. అందువల్ల ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తే ఖర్చులు తగ్గి నాణ్యమైన దిగుబడి అందించి ఆర్థికంగా బలపడగలడు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు దశల వారీగా అవగాహన కల్పిస్తున్న ప్రభుత్వం తొలుత గుంటూరు జిల్లాలో 9 మండలాలను ఎంపిక చేసింది. ఎంపిక చేసిన మండలాల్లో 10 క్లస్టర్లను ఏర్పాటు చేసింది. తెనాలి డివిజన్ కొల్లిపర మండలంలో 2 క్లస్టర్లను ఎంపిక చేశారు. జిల్లాకో ప్రాజెక్టు మేనేజర్ను ఏర్పాటు చేసి సిఆర్పి శిక్షకుల ద్వారా రైతులకు శిక్షణ అందిస్తున్నారు. ప్రతి గ్రామంలో 5 రైతులకు సబ్సిడీపై ఆవులను అందించారు. పసుపు సాగు అంటే అందరికీ గుర్తొచ్చేది భారీ పెట్టుబడులు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరు గ్రామానికి చెందిన రైతు కిషోర్ రెడ్డి 2 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ కొత్త అధ్యాయానికి వేదికగా మారారు. 15 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న కిషోర్ రెడ్డి రసాయన ఎరువుల వాడకం వల్ల ప్రకృతికి ఉన్న నష్టాన్ని అంచనా వేశారు. రసాయన ఎరువులకు స్వస్తి పలికి కేవలం ప్రకృతిలో లభించే ఎరువులతోనే వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. రైతులు కొంచెం ఓర్పుతో 2 ఏళ్ల పాటు ప్రకృతి వ్యవసాయం చేస్తే దిగుబడులు గణనీయంగా పెరుగుతాయంటున్నారు కిషోర్ రెడ్డి. పసుపును ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసి మంచి దిగుబడులు సాధించారు ఈ అభ్యుదయ రైతు. నేను గత 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. మొదటగా రసాయన వ్యవసాయము చేశాను. దానివల్ల ఖర్చులు ఎక్కువ పెరిగిపోయి లాభం లేకుండా ఉన్నది. అందువల్ల గత 2 సంవత్సరాల నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళాను. నేను భారతీయ కిసాన్ సంఘ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సభ్యుడిని. అందువల్ల కూడా గోవు ద్వారా సేంద్రీయ వ్యవసాయం ఎట్లా చేయాలి అనే కొన్ని విషయాలు వారి ద్వారా సమావేశాల్లో సదస్సుల్లో తెలుసుకొని ఇది మొదలుపెట్టాను. తర్వాత ప్రభుత్వం వారు ఈ జీరో బడ్జెట్ వ్యవసాయం ద్వారా రైతులకి ప్రత్యేకంగా క్లస్టర్ని ఏర్పాటు చేసేసి ఈ సిఆర్పి క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ వారి ద్వారా గ్రామాల్లోనే ఉంచి రైతులకి ఈ కషాయాలు ఎట్లా తయారు చేయాలి, సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం ఎట్లా చేయాలి అనేది తెలిపారు. నేను గత 15 సంవత్సరాల నుంచి రసాయన వ్యవసాయం చేస్తున్నా కూడా పసుపు పైరుకి పెట్టుబడి కవులుతో కూడా కలుపుకొని ₹1,50,000 ఖర్చు అవుతుంది. మరి దానిలో వచ్చే ఆదాయం ఇప్పుడున్న రేటు ప్రకారం చూసుకుంటే మామూలు దిగుబడి సరాసరి దిగుబడి 20 క్వింటాళ్ళు ఉంటుంది, ఎక్కువ దిగుబడి 40 క్వింటాళ్ళు ఉంటుంది. ఆ విధంగా చూసుకున్న మాకు ₹1,50,000 ఆదాయము వస్తే వాటికి సరిపోతూ ఉండేది. గత సంవత్సరం నేను పసుపు పైరు చేశాను, 33 క్వింటాల్ దిగుబడి వచ్చింది. దీనివల్ల నాకు ఖర్చులు పోను పూర్తిగా ₹1,50,000 ఆదాయం వచ్చింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ 1/2 ఎకరం పసుపు చేస్తున్నాను. ఈ విత్తనం కూడా నా చేను ద్వారానే తీసుకున్నాను, సేంద్రీయ పంటలో పండించిన పంట నుంచి. అందువల్ల ఈ సంవత్సరం కూడా 1/2 ఎకరంలోనే ఖర్చులు పోను ₹1,00,000 ఆదాయం వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒక ఆవు ద్వారా మరి ఎరువుల షాపులో ఏమి కొనుక్కోకుండా సొంతగా ఇతను ఏ ఎరువులు తయారు చేస్తున్నారు అనేవి తెలుసుకొని చుట్టుపక్కల ఒక 3 గ్రామాల రైతులు కూడా ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, నా పక్క పొలంలో రైతు రసాయన వ్యవసాయం చేస్తున్నాడు. వారి తెగులు మరి పసుపు పైరుకి లంబాడి తెగులు, ఆకుమచ్చ తెగులు బాగుంది. నా పొలంలో ఆ తెగులు ఇంకా ఆశించలేదు.
అందువల్ల రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయము ఎలా తీసుకోవచ్చు అనేది మనం ప్రత్యక్షంగా చూడటం వల్ల రైతుకి అనుభవం అవుతుంది. అందువల్ల రైతులు దీని ద్వారా మొగ్గు చూపి అధిక ఆదాయం పొందాలని నేను వారికి తెలియజేస్తున్నాను. రసాయన ఎరువుల వాడకంతో భూములు నిస్సారమవుతున్నాయి. రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. అందుకు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది ప్రభుత్వం. సాగు పద్ధతులు నేర్పడమే కాదు, లాభసాటి ధర ప్రకటిస్తే మరింత మంది ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతారని రైతులు చెప్తున్నారు. మార్కెట్లో లభించే ఎరువులు, పురుగు మందులు భారీగా వాడి అటు పర్యావరణ హాని చేకూర్చడంతో పాటు పెట్టుబడి ఖర్చు ఎక్కువగా పెడుతున్నారు రైతులు. రైతులకు మేలు చేకూర్చాలంటే ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటలను ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రజలకు అందించాలి అంటున్నారు. బీజామృతంతో విత్తన శుద్ధి చేసిన తర్వాత పసుపు సాగు చేయటం ద్వారా ఎటువంటి తెగుళ్లు ఆశించకుండా పసుపు కళకళ్లాడుతుంది. పసుపులో పెరిగిన కలుపును అచ్చాదనగా ఎరువుగా మార్చుతారు. గత ఏడాది ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల 33 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. ఈ ఏడాది దిగుబడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయంలో ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, నీమాస్త్రం, అగ్ని అస్త్రం, పంచగవ్య వంటివి ప్రధాన అస్త్రాలు. ఘన జీవామృతం తయారు చేసి వాడే విధానాన్ని మనకు వివరిస్తున్నారు కిషోర్ రెడ్డి. ప్రకృతి వ్యవసాయానికి కావలసిన ఆవు పేడ, ఆవు మూత్రం, శనగపిండి, బెల్లం, పుట్ట లేదా గట్టుమట్టిని తీసుకుని ముందుగా శనగపిండిని పేడలో వేసి కలియబెట్టి మధ్యలో ఆవు మూత్రం, బెల్లం వేసి బాగా మెత్తగా వచ్చే వరకు కలపాలి. ఆ తర్వాత ఉండలుగా తయారు చేసి పిడకలు చేయాలి. 2 రోజులు నీడలో ఆరబెడితే ఘన జీవామృతంగా మారుతుంది. ఇలా తయారు చేసిన 10 కిలోల ఘన జీవామృతం మరో 90 కిలోల ఆవు పేడ ఎరువుతో కలియబెట్టి 12 గంటలు ఉంచిన తర్వాత పైరులో చల్లుకోవాలి. డిఏపి ఖర్చు 1300 రూపాయలైతే ఈ ఘన జీవామృతం ఖర్చు కేవలం 200 రూపాయలతో సరిపోతుంది. గో ఆధారిత వ్యవసాయం మొదలుపెట్టాను. గత 2 సంవత్సరంలో వరి, జొన్న, పసుపు, మినుము సాగు చేయటం జరిగింది. ఈ సంవత్సరము 1 ఎకరం వరి పైరు, 1 అరెకరం పసుపు పైరు వేయటం జరిగింది. ఇప్పుడు ఆ పైరుకు వేయటానికి ఎరువుగా ఘనజీవామృతం తయారీ గురించి ఇప్పుడు నేను వివరిస్తాను. ఘనజీవామృతం తయారీకి కావలసిన పదార్థాలు 10 కేజీలు ఆవు పేడ, 10 లీటర్లు గోమూత్రము, 2 కేజీలు బెల్లము, తర్వాత గట్టు మట్టి 1 కేజీ, ధాన్యాల పిండి 2 కేజీలు. వీటన్నిటిని మనం దగ్గర ఉంచుకున్నాము. ఇప్పుడు ముందుగా ఆవు పేడలో ధాన్యాల పిండిని మనం పూర్తిగా కలిపి వేస్తాము. తర్వాత మన దగ్గర ఉన్నటువంటి నల్ల బెల్లం, దీన్ని కూడా పూర్తిగా ఇట్లా కలిపి వేస్తాం. పొలంలో ఉన్న గట్టు మట్టిని సేకరించి మట్టిని కూడా ఇట్లా పూర్తిగా కలిపి వేసుకుంటాం. ఆవు పేడ తీసుకునేటప్పుడు దేశీ ఆవు పేడనే తీసుకోవాలి. గిర్ర ఆవు కానీ ఒంగోలు ఆవు కానీ ఏదైనా సరే దేశీ ఆవు పేడని మనం తీసుకుంటాం. అదేవిధంగా దేశీ ఆవు మూత్రము ఇట్లా పూర్తి కలిపిన తర్వాత నీడనే ఆరబెడతాము. ఇట్లా పిడికలుగా కూడా చేసి ఆరబెట్టుకోవచ్చు. 2 విధాలుగా చేసుకోవచ్చు. ఇట్లా పొడిగా ఆరబెట్టచ్చు, ఇట్లా పిడికల రూపంలో చేసి కూడా మనం ఆరబెట్టచ్చు. ఇట్లా ఆరిన తర్వాత మనం చూస్తున్నాము, ఇది తయారైన ఘనజీవామృతం. ఇట్లా ఆరబెట్టగానే నేనే 5 రోజుల్లో ఇట్లా ఆరిపోతుంది. దీన్ని మనము బ్యాగ్స్లో తీసుకువెళ్ళి పొలాన పైరు మీద చిమ్ముకోవటానికి తేలిగ్గా ఉంటుంది. ఈ విధంగా మనం ఘనజీవామృతం తయారు చేసుకొని రసాయనిక ఎరువులు అవసరం లేకుండానే మనం పొలాన్ని పండించవచ్చు. ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునే రైతులకు తోడుగా మేమున్నాం అంటున్నారు సిఆర్పీలు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహిస్తున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించే మార్గాలు అన్వేషిస్తున్నారు. ఏదేని సాయం కోసం రైతులు వ్యవసాయ అధికారిని సంప్రదిస్తే ఆ రైతు వద్దకు సిఆర్పీలను పంపిస్తారు. వారు భూమిలో లోపాలను గుర్తించి తద్వారా విత్తన శుద్ధి మొదలు పంట చేతికందే వరకు అనుసరించాల్సిన పద్ధతులను వివరిస్తారు.
ప్రకృతి వ్యవసాయంలో ప్రధానమైన ఘన జీవామృతం నాడప్లు తయారు చేసే విధానాన్ని రైతులకు ప్రదర్శన ద్వారా చేసి చూపిస్తున్నారు సిఆర్పీలు. ఈ ఎత్తోట క్లస్టర్లో మొత్తం 300 మంది రైతులకు గాను 150 మంది రైతులు ఎంపీఎం వ్యవసాయం చేస్తున్నారండి. ఇంకా రేపు రబీ సీజన్లో ఇంకా 100 మంది రైతులని మేము పూర్తిగా దీంట్లోకి ఇన్వాల్వ్ చేయటం జరుగుతుంది. ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల ఖర్చు ఇప్పటికే చాలా తక్కువగా అయిందని చెప్పి రైతుల్లో చాలా ఆలోచన వచ్చిందండి. ఇప్పటికే ఆవులు ఎంపీఎం షాప్లో సబ్సిడీ ఇవ్వడం జరిగిందండి. ఎంపీఎం షాప్కి అయితే 50,000 రూపాయల సబ్సిడీ, ఆవుకైతే 10,000 రూపాయల సబ్సిడీ. అలాగే రేపు భవిష్యత్తులో కొనుగోలు కేంద్రాలు కూడా క్లస్టర్కి 1-2 కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఇక్కడ రైతులు మీ వ్యవసాయం ఎందుకు పనికిరాదు, పేడ మూత్రం కొడితే ఎలా సరిపోతుంది, మేము ఎన్నెన్నో పురుగు మందులు రసాయన ఎరువులు వేస్తే కానీ పంట పండట్లేదని చెప్పారు. దానికి నేను ఒకటే సలహా ఇచ్చాను, రాబోయే రోజుల్లో ప్రభుత్వము పురుగు మందుల మీద ఈ సేంద్రియ ఎరువుల మీద సబ్సిడీ ఎత్తిపోతున్నారు, అప్పుడైనను మీకు ఇబ్బందులు తప్పవు. కాబట్టి మీరు ఇద్దరుగురైనా నా ద్వారా చేయండి, చేసిన దానికి మేము ప్రతిఫలం చూపించే వెళ్ళిపోతామని చెప్పడం జరిగింది. కొంతమంది రైతులు ముందుకొచ్చి ఎకరా అరెకరా చొప్పున తయారు చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా చాలామంది ఈరోజు ఇంప్రూవ్ అయ్యి చాలామంది మేము చేస్తాము ప్రకృతి వ్యవసాయం అని ముందుకు రావడం జరుగుతుందండి. ఈ ప్రాంతంలో ఇలాంటి విధానాల్లో వ్యవసాయం చేస్తున్న రైతులను చూసి మిగతా రైతులు ఆకర్షితులవుతున్నారు. ఆయన చూసి మేము కూడా తెచ్చుకుని ఎంత అంటే దగ్గర కొడుతున్నాం. అది బాగానే ఉంటుంది. మేము మినుముకి, పశువుకి, అరితోటకి బాగా పనిచేస్తుంది. దోమగాడ కూడా పనిచేస్తుంది. మినుము కొట్టాం, మినుము కూడా బాగానే ఉంది. అరితోట కొట్టాం, అరితోట కూడా బాగానే ఉంటుంది. పశువు తోట కాడ కూడా చిలకపచ్చగా తిరిగింది, బాగా ఉంటుంది. ప్రభుత్వ ప్రోత్సాహానికి రైతుల ఉత్సాహం తోడైతే రానున్న రోజుల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. నీటి చుక్కకు మొహం వచ్చిన ప్రాంతం అది. తాగునీటి కోసం భగీరథ ప్రయత్నాలు చేస్తున్న కరువు నేల. ఏటా భూమిలో విత్తు వేసి ఆకాశం వైపు చూసే మెట్ట సేద్యంతో పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయి బతుకు భారమై దుర్భిక్షం తాండవిస్తున్న ప్రాంతం. ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకొని పట్టణాలకు వలస వెళ్లే రైతు కూలీల బతుకులు ఒక్కసారిగా మారిపోయాయి. జలసిరితో తడిసి ముద్దవుతున్నాయి. నీటి కొరతలో బీళ్లుగా మారిన భూములు బంగారు పంటలకు నెలవయ్యాయి. మిరప, పత్తి వంటి వాణిజ్య పంటలతో డెల్టాను తలపిస్తున్నాయి. ఒక్కసారిగా ఇంత మార్పు ఎక్కడ అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. గడిచిన 6 ఏళ్లుగా వర్షాభావంతో పంటలు ఎండిపోయిన అనంతపురం జిల్లాలో ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో బంగారు పంటలు పండుతున్నాయి. హంద్రీ నివా సుజల స్రవంతి పథకం ద్వారా నీరు రావడంతో వేల ఎకరాల భూములు సస్యశ్యామలమయ్యాయి. సంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటల సాగుకు శ్రీకారం చుట్టారు రైతులు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేశారు. కాలువ నీళ్లతో 2 పంటలు తీస్తున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో జీడిపల్లి రిజర్వాయర్ ఉంది. కాంగ్రెస్ హయాంలో మొదటి ఫేజ్ కింద జీడిపల్లి రిజర్వాయర్కు శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేశారు. ఇకప్పటి నుంచి ఏటా నీరు వస్తోంది. ఈ ఏడాది ఆరంభంలోనే శ్రీశైలం డ్యాంలోకి ఆశించిన స్థాయిలో నీరు రావడంతో 3 నెలలుగా నిరంతరాయంగా హంద్రీ నివాకు నీటిని విడుదల చేశారు. నియోజకవర్గంలో 30,000 ఎకరాలకు ఆయకట్టుకు ఈ ఏడాది నీటిని విడుదల చేశారు. వజ్రకరూరు, ఉరవకొండ, బెళుగుప్ప మండలాల్లో పెద్ద ఎత్తున రైతులు పంటలు వేశారు. వేల ఎకరాల్లో పంటలు సాగు చేసి అద్భుతమైన దిగుబడులు సాధిస్తున్నారు. కాలువ నీళ్ల కింద పంటలు సాగు చేయడంతో మంచి దిగుబడులు వస్తున్నాయని, ఈ ఏడాది నుంచి ఎలాంటి ఇబ్బంది లేదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చెనక్కాయ వేసింటిమి, వర్షాధారం వల్ల ఏం వర్షాలు రాక చెనక్కాయ ఏం పండలేదు. ఈసారి అందరినీ వచ్చిన దాని నుండి 7 ఎకరాలు మిరప పెట్టినాము. మిరప బాగానే ఉంది. కూలీలకు కూడా వలస పోకుండా కూలీలు మన పొలంలోనే దగ్గర 15-20 మంది మన పొలంలోనే పనిచేస్తున్నారు. పెట్టుబడి ఇప్పుడు మందులు 2 లక్షలు అయింది, 1 లక్ష రూపాయలు కూలీలేని పోతూ ఎకరాకి ఎంత లేదన్నా 15 క్వింటాలు మిరప
కాయలు గడ్డకు వస్తాయి. అవి సస్యశ్యామలం సార్. మా కాలనీలు రాకుంటే ఈసారి ఎక్కడ వలసలు పోవాలో అసలు రైతులు కూడా వలసలు పోయే పరిస్థితి వచ్చింది. గడిచిన ఏడాది వరకు వేరుశనగ సాగు చేసి నష్టపోయామని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది ముందస్తు వర్షాలకు సాగు చేసిన వేరుశనగ జిల్లా అంతటా ఎండిపోయింది. ఉరవకొండ నియోజకవర్గంలో కాల్వ కింద సాగు చేసిన భూముల్లో ఎకరాకు 15 సంచులు దిగుబడి వచ్చిందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది హంద్రీ నివా నీరు రాకపోయి ఉంటే దుర్భరమైన పరిస్థితి ఉండేదని, వలస వెళ్లాల్సి వచ్చేదని రైతులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి వేరుశనగ సాగు చేస్తుండటంతో దిగుబడి తగ్గి అప్పుల్లో కూరుకుపోయామని రైతులు చెబుతున్నారు. హంద్రీ నివా నీటితో కొత్త ఆశలు చిగురించాయని, వాణిజ్య పంటలు వేసుకున్నామని చెబుతున్నారు. ఆంధ్రనీవ కాలువ కింద ఒక 5 ఎకరాలు మీరు పెట్టిన పర్లేదు రకంగా దాదాపు 3 నెలలు అయింది. నేడు వచ్చి 3 నెలలు వచ్చిన తర్వాత చెట్టుకు 100-150 కాయ పడింది. ఇంతో మాకు ఉపయోగంగా బాగానే పడిందని కనబడుతుంది. ఇంకా బాగా కానరావాలంటే ఇంక నీళ్ళు ఎక్కువ, ఇంకా 3 నెలలు నీళ్ళు వస్తే కంటిన్యూగా ఇంతో కాయ బాగానే పడుతుంది. బయట పడే మార్గాలు ఉన్నాయి. మేము వేస్తుంటే బుడ్లు వేస్తుంటే ఎకరాకి 2 సంచులు 3 సంచులు అయ్యేది. ఈసారి ఏదో ఈ కాళ్ళ కింద వచ్చిన నీళ్ళు బాగానే పర్లేదు. వస్తే ఇదే ఇట్లా కంటిన్యూగా వస్తే ఇంకా సంతోషంగా బాగుంటుందని మేము కోరుతున్నాం. హెచ్ఎల్సీ కింద సాగు చేసినాము. నేను 5 ఎకరాలు మెరుపు పెట్టేసాను. 5 ఎకరాలు మెరుపు పెట్టింటే నీళ్ళు ఆగిపోయినాయి. ఈరోజు ఆగిపోయింటే ఎకరాకి 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టేసాము. పెట్టుబడి పెట్టింటే నీళ్ళు ఆగిపోయింటే భారతంగా అందరినీ కాలు ఏమైనా సర్దుబాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. అందుకని చాలా భారీ నష్టపోతున్నాము. 2 నెలలు లాస్ట్ వరకు ఉండేదాంట్లో ఏదో సప్లై చేస్తే బాగుంటుంది. అందుకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎండిపోయి నష్టపోతాయి. 2వ వారం దాకా వచ్చినా పర్వాలేదు. ఏటా అనంతపురం జిల్లా నుంచి ఉపాధి కోసం బెంగళూరు, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు లక్షల మంది వలసలు వెళుతున్నారు. పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో చిన్న చితకా పనులు చేసుకుంటూ నగరాలు, పొరుగు రాష్ట్రాల్లో కాలం గడుపుతున్నారు. ఉరవకొండ నియోజకవర్గం నుంచి సైతం పెద్ద ఎత్తున రైతు కూలీలు వలస వెళ్లేవారు. ఈ ఏడాది పంట మార్పిడి జరగడంతో పాటు వేరుశనగ, పప్పుశనగ వంటి పంటలకు నీరు రావడంతో కూలీలకు చేతి నిండా పని ఉందని, ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదని చెబుతున్నారు. కూలీ వస్తున్నాం సార్ మేము. ఇప్పుడు కాలుకు నీళ్ళు వచ్చినాయి కదా, అప్పటి నుంచి బాగా పనులు ఉన్నాయి. బాగా పంటలనే బాగా పెట్టినారు. ఇప్పుడు జొన్న అదంతా బాగా పెట్టినారు. కూలీలకి ఏమి ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు కాలుకు నీళ్ళు వచ్చిన నుంచి ఏమి ఇబ్బంది ఏం లేదు. మెరుపు పెట్టినారు, చెనక్కాయ ఇస్తున్నారు, శనగ వేసినారు. నీళ్లు రానప్పుడు అంటే ఏమీ లేదు సార్. ఒకే పంటే కానీ కష్టంగా ఉండేది. వానలు లేవా, వర్షాలు లేవు, ఏం పంటలేం ఎక్కువ పండలేదు సార్. ఇప్పుడు నీళ్ళు వచ్చినప్పటి నుంచి పంటలు బాగా పండించుకుంటున్నారు. ప్రస్తుతం పంటలు మధ్యలో ఉన్నాయి. మరో 4 రోజుల పాటు నీరు తప్పనిసరి. తుంగభద్ర డ్యాంలో నీరు లేక కాల్వలకు నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో హంద్రీ నీవా కాల్వ నీటిని హెచ్ఎల్సీ ఆయకట్టుకు మళ్లించి 1-2 తడులిచ్చి తమ పంటలు కాపాడాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటే చేతికొచ్చిన పంట నోటికందుతుందని చెబుతున్నారు. లేదంటే లక్షల విలువైన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. హంద్రీ నీవా సుజల స్రవంతి ద్వారా అనంతపురం జిల్లాకు నీరు రావడంతో వేల ఎకరాల్లో రైతులు పంటలు పండిస్తున్నారు. ప్రాజెక్టు కింద జిల్లాల్లో 2,30,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఉరవకొండ నియోజకవర్గంలో 1,20,000 ఎకరాలకు సాగునీరు అందాల్సింది. డిస్ట్రిబ్యూటరీలను త్వరితగతిన పూర్తి చేసి నిర్దేశించిన ఆయకట్టుకు సాగునీరు అందించాలని రైతులంతా కోరుతున్నారు. నిన్నటి వరకు వీరంతా కరువు రైతులు. వర్షాధారంపై వేరుశనగ వంటి సాంప్రదాయ పంటలు సాగు చేసి తీవ్రంగా నష్టపోయారు. పీకల్లో అప్పుల్లో కూరకపోయి వలసబాట పట్టే పరిస్థితి. అయితే హంద్రీ నీవా నీరు రావడంతో ఉరవకొండ నియోజకవర్గంలో రైతుల పరిస్థితి ఒక్కసారిగా మారింది. వేల ఎకరాల్లో పత్తి, మిరప వంటి వాణిజ్య పంటలు సాగు చేస్తూ లక్షల రూపాయలు గడిస్తున్నారు. అయితే పంటకాలం పూర్తి అయ్యేంత వరకు కూడా హంద్రీ నీవా నీళ్లు విడుదల చేయాలని ఓవైపు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రవితేజతో ప్రవీణ్, హెచ్ఎం టీవీ, అనంతపురం. వ్యవసాయ రంగంలో రైతు లాభాలను ఆర్జించాలంటే మార్కెట్ను ఒడిసిపెట్టుకోవాలి. తాను ఉత్పత్తి చేసే పంటనే కాదు, ఆ పంట నుంచి ఉప ఉత్పత్తులను తయారు చేసి అదనపు ఆదాయాన్ని పొందాల్సిన అవసరం ఉంది. మార్కెట్లో ఎప్పుడూ జీడిపప్పుకు డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం జీడిపండుకు అంతే డిమాండ్ ఏర్పడుతోంది. జీడిపండు ప్రాసెసింగ్ ద్వారా రైతులు మంచి ఆదాయాన్ని పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జీడిపండు ప్రాసెస్ ద్వారా రైతుకు ఎంతవరకు లాభం, వాటి ఉప ఉత్పత్తులకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో జీడి మామిడి ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. మన దేశంలో ఇది ముఖ్యమైన వాణిజ్య పంట. సుమారు 6 లక్షల హెక్టార్లలో సాగవుతున్నట్లు అంచనా. దీని నుంచి 4 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తోంది.
ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్లో జీడి మామిడి ఎక్కువ మొత్తంలో సాగవుతోంది. అయితే చాలా మంది రైతులు కేవలం జీడిపప్పును మాత్రమే తీసుకుని పండును వృధాగా పోనిస్తున్నారు. దీనివల్ల రైతు అదనపు ఆదాయాన్ని పొందలేకపోతున్నాడు. జీడి పిక్కలతో పాటు పండు కూడా అభివృద్ధి చెందుతుంది. కేవలం పప్పును మాత్రమే తీసుకోవటం ద్వారా పండు వృధా అవుతోంది. ఒక్కో పిక్క బరువు 6 నుంచి 8 గ్రాములు ఉంటే పండు బరువు 60 నుంచి 80 గ్రాములు ఉంటుంది. అంటే 10 రెట్లు పండు లభ్యత ఉంటుంది. కానీ పండు నిరుపయోగంగా పోతోంది. ఈ పండులో విలువైన పోషకాలుంటాయి. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సి విటమిన్ ఎక్కువగా ఉండే నారింజ కంటే 6 రెట్లు ఎక్కువగా ఇందులో ఉంటుంది. జీడి పండు 7 నుంచి 12 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. సన్నని పొర కలిగి ఉంటుంది. ఇందులో సి విటమిన్తో పాటు తగినంత చక్కెర, టానిక్, ఖనిజ లవణాలు, ఫాస్ఫరస్, కాల్షియం, ఇనుము ఉంటాయి. అందుకే జీడి పండును ప్రాసెస్ చేసి పదార్థాలను తయారు చేసినట్లయితే రైతు అదనపు ఆదాయాన్ని పొందొచ్చు. ఇలా చేసే క్రమంలో పండును చెట్టు నుంచి జాగ్రత్తగా కోయాలి. పిక్కలను వేరు చేసి శుభ్రంగా కడగాలి. పండ్లను సేకరించిన 2-3 గంటల్లోనే శుద్ధి చేసి ఇతర పదార్థాలుగా మార్చాలి. తాజా జ్యూస్ త్వరగా చెడిపోతుంది. పరిపక్వం చెందిన పండ్లను సేకరించి జ్యూస్ తీయాలి. జ్యూస్ను స్క్రూ ప్రెస్తో కానీ, బాస్కెట్ ప్రెస్తో కానీ, చేతితో కానీ తీయొచ్చు. ఈ విధంగా తీసిన జ్యూస్ను జెలటిన్ కానీ, స్టార్చ్ కానీ కలిపి ముస్లిన్ క్లాత్తో వడబోయాలి. దీనికి చక్కెర కలిపి వేడి చేసి చల్లార్చి 1% సోడియం బెంజోయేట్ను కలిపి స్టెరిలైజ్ చేసిన బాటిల్స్లో నింపి గాలి చొరబడకుండా మూత పెట్టాలి. దీని ద్వారా జ్యూస్ లభిస్తుంది. వీటిని మార్కెట్లో, మాల్స్లో విక్రయించవచ్చు. జీడిపండు జ్యూస్కి మంచి డిమాండ్ కూడా ఉంది. ఇవి ఇవాల్టి స్టైలింగ్ పంప్ సమర్పించు నేల్తల్లి కార్యక్రమం విశేషాలు. నమస్తే.